ఆ పేద అబ్బాయి తన ప్రియుడి ఇంట్లో చిక్కుకున్నాడు. మరియు మొత్తం కుటుంబం కూడా అనుమానించలేదు. రాత్రి అందరూ నిద్రలోకి జారుకున్నప్పుడు ఆ అబ్బాయి దొంగచాటుగా బయటకు రావడానికి ప్రయత్నిస్తాడు. కాని కాలనీ ప్రజలు బయటి నుండి తలుపు లాక్ చేస్తారు. భయపడి ఆ అబ్బాయి తలుపును గట్టిగా తన్ని ఇది తాతను మేల్కొల్పుతుంది. పరిస్థితి మరింత దిగజారకముందే ఆ అమ్మాయి త్వరగా అతన్ని గదిలో దాచిపెడుతుంది. మరుసటి రోజు అమ్మాయి తండ్రి కాలనీ ప్రజలకు తలుపు తెరవమని ఫోన్ చేస్తాడు. కాని ఎవరో తప్పుడు వార్తను వ్యాప్తి చేస్తారు. ఈ ఇంట్లో కరోనా ఉందని. ఇప్పుడు కాలనీ ప్రజలు తలుపు తెరవడానికి నిరాకరిస్తారు. అబ్బాయి 2 రోజులు ఆకలితో ఉన్నాడు. కాబట్టి అమ్మాయి రహస్యంగా అతనికి ఆహారం ఇస్తుంది. రాత్రి అబ్బాయి సరదాగా తింటాడు. 5 నుంచి 6 వరకు నిద్ర మాత్రలు. మరియు వెంటనే స్పృహ కోల్పోతాడు. అతను ఉదయం లేచినప్పుడు ఇల్లు మొత్తం ఖాళీగా ఉంది. జీఎఫ్ మరియు ఆమె కుటుంబాన్ని 14 రోజులు క్వారంటైన్కు పంపారు. మరియు ఆ అమ్మాయి అతన్ని నిద్రపోనివ్వకుండా వదిలేసింది. అబ్బాయి మొదట షాక్ అవుతాడు. అప్పుడు ఇంట్లో ఇప్పుడు ఎవరూ లేరని అతనికి అర్థమవుతుంది. ఆపై అతను ఆనందంతో నృత్యం చేయడం ప్రారంభిస్తాడు.